కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఇంకొకళ్ళకి ఉపయోగపడుతున్నారు. అది రాడికల్ ఇస్లామిక్ శక్తులకి. భారతదేశంలో ముస్లింలందరూ కలిపి వాళ్ళ యువతని రెచ్చగొట్టి ఈ దేశంలో ఉద్యమం చేస్తే కనుక, లైక్ ఇప్పుడు నేను కొన్ని చూసాం, పాకిస్తాన్ లాగా మాకు ఇంకొక భూభాగం కావాలి లాంటి ఉద్యమాలు, లేదా హిజాబ్ బురకా ధరించి మేము వెళ్తాం ఎందుకు రానివారి పరీక్షకంటూ నీటి దగ్గర క్రియేట్ చేసినటువంటిది, మొన్న మధ్యన కర్ణాటకలో ఏదైతే హిజాబ్ ఇష్యూని క్రియేట్ చేసినటువంటివి ఉన్నాయో అట్లాంటివి. అయితే అలాగ డైరెక్ట్గా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన రాడికల్ టీమ్స్ కనుక అట్లా రియాక్ట్ అయితే హిందువులకు విషయం అర్థమైపోతుంది. కాబట్టి హిందువులలోనే హిందూ యువతనే రెచ్చగొట్టి వాళ్ళ చేతన ఏదో ఒక కాన్సెప్ట్, ఒకళ్ళేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వ్యతిరేకము, ఇంకొకళ్ళేమో ఆహారానికి వ్యతిరేకం, ఇంకోళ్ళేమో నాన్ వెజ్ ఎందుకు బెటర్ అన్నటువంటి దాని ఇష్యూ, ఇంకొకటేమో ఎల్జీబీటీ, ఇట్లాంటి వాళ్ళందరినీ పోగేసి దేశంలో అల్లకల్లోలం జరిగితే ఆ సందర్భంగా జరిగే గొడవలు నేపాల్ లాగానో బంగ్లాదేశ్ లాగానో వినియోగించుకోవడానికి జరుగుతున్న కుట్ర అనడానికి సాక్ష్యం ఇదిగో తాజాగా జరుగుతున్నటువంటిది. ఇదిగో ఎవరిస్తున్నారు అక్కడ ఆహారాలు ఉచితంగా ఇస్తున్నటువంటిది క్లియర్గా. రోజు భోజనాలకి ఇక్కడక్కడ లక్షలు ఖర్చు అవుతుంది. రోజుకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అయినా సరే ఎవరు ఇస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది. అదేమి అతని దగ్గర డబ్బులు ఏమీ లేవు, బట్ ఇస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఎందుకు, ఎలా, ఇది ప్రశ్న.